అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు డాక్టర్ వరద్ శ్రీదేవి. ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్. ముఖ్యంగా ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని ఏ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, అలాగే అద్భుతమైనటువంటి డివైన్ ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి, సింగిల్ పాయింట్స్. అవి రోజు కూడా చక్కగా ప్రెస్ చేయడం వల్ల, అలాగే యాక్టివేట్ చేసుకోవడం వల్ల మ్యాక్సిమం ఏంటంటే మనము ఇమ్యూన్ అంటే ఇక్కడ సెల్యులర్ లెవెల్గా నరిష్మెంట్ అవుతుంది. అట్లానే బాడీలో ఎక్కడైనా సరే డిఫెన్స్ మెకానిజం కింద పనిచేస్తుంది. సో బాడీలో కనుక మనకి డిఫెన్స్ మెకానిజం కనుక ప్రాపర్గా లేకపోతే మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే అది ఏంటి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి థైమస్ గ్లాండ్ అని చెప్తారండి. థైమస్ గ్లాండ్ మనకి కరెక్ట్గా ఏంటంటే అక్కడ థ్రోట్ దగ్గర నుంచి కిందకి ఇక్కడ లంగ్స్ దగ్గర మధ్యలో సెంటర్లో వస్తుంది ఇక్కడ థైమస్. ఈ థైమస్ గ్లాండ్ అనేది మనకి ముఖ్యంగా చైల్డ్ ఇమ్యూన్ సిస్టమ్. సో పిల్లలు గ్రోత్, సో ఎవ్రీ పిల్లల్లో పర్టికులర్గా చిన్న పిల్లలు అంటే గ్రోత్కి మెయిన్గా గ్రోత్ హార్మోన్ యాక్టివేట్ చేసేటువంటిది మెయిన్గా ఫంక్షనింగ్ ఇమ్యూన్ సిస్టమ్ అలాగే డిఫెన్స్ మెకానిజం కింద పనిచేస్తుంది. సో ఈ థైమస్ అన్నది కనుక మెయిన్గా లింఫాటిక్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటుంది. మెయిన్గా ఫంక్షనింగ్ ఏంటంటే టీ సెల్స్ ప్రొలిఫికేషన్ జరుగుతుంది, అలాగే లింఫాటిక్ సిస్టమ్ని లింఫాటిక్ని గ్లాండ్స్ని యాక్టివేట్ చేస్తుంది. సో మనకి ముఖ్యంగా పిల్లల్లో మెయిన్గా ఇమ్యూన్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉందన్నమాట. సో గ్రోత్ వైజ్ చూసుకుంటే కనుక ఎదిగే పిల్లల్లో ముఖ్యంగా 20 నుంచి 30 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది మన ఇక్కడ థైమస్ గ్లాండ్ ఉంది. ఒకవేళ కనుక ఈ థైమస్ గ్లాండ్ కనుక యాక్టివ్గా లేకపోతే ఓకేనా, అలాగే పర్టికులర్గా ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగకపోతే మెయిన్ జరుగుతుంది అంటే ముఖ్యంగా పిల్లల్లో ఎదుగుదల అన్నది ఎఫెక్ట్ అవుతుంది, గ్రోత్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అట్లానే ఏంటంటే మెయిన్గా ఏంటంటే కోల్డ్, కాఫ్, ఫీవర్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంట్లో ఏదైనా సరే చేంజెస్ వచ్చినా, అట్లానే పొల్యూషన్ అది ఎఫెక్ట్ అయినా కూడా ఫాస్ట్గా వైరస్ బ్యాక్టీరియా అంతా కూడా ప్రోన్ అయ్యి బ్యాక్టీరియా ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ కనుక మనకి స్ట్రాంగ్గా ఉంటే మనకి మ్యాక్సిమము కరోనా లాంటి వైరసెస్ కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. సో ఈ యొక్క అద్భుతమైనటువంటి సింగిల్ థైమస్ గ్లాండ్ మన మెయిన్గా బాడీలో మనకి ఫంక్షనింగ్ వైజ్ చూసుకుంటే కనుక డిఫెన్స్ మెకానిజం కింద పనిచేస్తుంది. అలాగే ఓవరాల్గా డెవలప్మెంట్, బాడీలో డెవలప్మెంట్ ఇమ్యూన్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ గ్లాండ్ అన్నది ఎక్కడ ఉంటుంది, అట్లానే మనకి హ్యాండ్స్లో పర్టికులర్గా ఏంటంటే మనకి హ్యాండ్స్లో లెగ్స్లో ఎక్కడ ఉంటుంది ఆ పాయింట్ అనేది మీకు క్లియర్గా ఈ వీడియో ద్వారా చూపిస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ థైమస్ గ్లాండ్ అనేది మనకి చేతుల్లో చూసుకుంటే కనుక బైలాటరల్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రెండు ఫింగర్స్ మధ్యలో మనకి ఓకేనా. సో ఇది చాలా సింపుల్ పాయింట్, మనకి క్లియర్గా ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర కనుక చూడాలి మనకి ఓకే, ఈ పాయింట్ దగ్గర కనుక మీరు ప్రెస్ చేస్తే రోజు కూడా ఇక్కడ రెడ్ కలర్ వేసాను కదా, మనకి ఇక్కడ లిటిల్ అంటే ఇక్కడ ఏమంటారంటే చూపు మిడిల్ ఫింగర్ అట్లానే రింగ్ ఫింగర్ మధ్యలో వచ్చేటువంటి పాయింట్ అనమాట. ఈ పాయింట్ దగ్గర ప్రెస్ చేసుకుంటే రోజు కూడా అట్లీస్ట్ 108 టైమ్స్ ప్రెస్ చేసుకోవడం వల్ల డైలీ పిల్లలకి పర్టికులర్గా గ్రోత్ అనేది హ్యాంపర్ అవ్వకుండా, అలాగే డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం డిసీజెస్ నుంచి అంటే డిఫెన్స్ మెకానిజం కింద పనిచేస్తుంది కాబట్టి మ్యాక్సిమం డిసీజ్ ఫ్రీగా ఉంటుంది. అట్లానే ఇక్కడ చూస్తున్నారు కదా, సిమిలర్గా ఏంటంటే ఈ పాయింట్ అనేది మనకి ఫేస్ లో కూడా ఎక్కడ వస్తుందో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నోస్ కి సైడ్ ఇటు ఓకేనా. సో లింఫాటిక్ సిస్టమ్ అంటారు, లింఫాటిక్ డ్రైనేజ్ అని అంటారు. సో డైలీ కూడా ఏంటంటే మనము ఫేస్ మసాజ్ చేసుకున్నప్పుడు కానీ రోజు కూడా ఫేస్ కి చేసినప్పుడు ఈ విధంగా ఇలా జస్ట్ ఈ విధంగా ముందు పైకి అంటే ఇక్కడ ఈ విధంగా కనుక మనం చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా డ్రైనేజ్ అంటే ఇక్కడ అంటే రిలీజ్ అయిపోతుంది, నెగిటివిటీ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. అలాగే ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ సిస్టమ్ లింఫాటిక్ సిస్టమ్ డ్రైనేజ్ కూడా. సో మొత్తం అంతా కూడా టాక్సిన్స్ అనే డీటాక్సిఫికేషన్ పాయింట్ కూడా అని చెప్తారు. ఇక్కడ ఈ విధంగా చక్కగా చేయాలి. చాలా సింపుల్ పాయింట్ ఏంటి ఇక్కడ చూడండి, ఇక్కడ నోస్ కి సైడ్ వస్తుంది. రోజు కూడా ఈ విధంగా చేసుకోండి. పిల్లలు కూడా మసాజ్ అది చేసేటప్పుడు కూడా పిల్లలకి పర్టికులర్గా ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది.
సో ఈ పాయింట్ అడ్వాంటేజ్ ఏంటంటే లింఫాటిక్ సిస్టమ్ కనుక థైమస్ గ్లాండ్ ఏదైతే ఉందో చక్కగా స్ట్రాంగ్ చేయడం వల్ల 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటే ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది, డిఫెన్స్ మెకానిజం కింద పనిచేస్తుంది, టీ సెల్స్ అంటారు కదా, టీ సెల్స్ యాక్టివ్ గా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి బాడీలో న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్, బాడీలో తిన్నటువంటి ఆహారం కూడా చక్కగా అబ్జార్బ్ అవుతుంది. అలాగే మెయిన్ గా డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ కాకుండా న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ వల్ల చక్కగా డీటాక్సికేషన్ జరుగుతుంది. అంటే ఏంటి, ఎక్కడైనా సరే మెలినాలు ఉన్నా కూడా అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఇంకొకసారి మళ్ళీ చూపిస్తానని 2 ఈ పాయింట్స్. ఈ 2 ఫింగర్స్ మధ్యలో వస్తుంది ఈ పాయింట్, ఓకేనా. అలాగే మనకి చూస్తే కనుక మనకి నోస్ పాయింట్ ఇక్కడ ఈ విధంగా చక్కగా ఈ 2 పాయింట్స్ దగ్గర ఇలాగ చేసుకోవడము. అట్లానే ఏంటంటే మనకి ఇయర్ దగ్గర కూడా చూపిస్తున్న పాయింట్ ఇక్కడ సెంటర్ లో వస్తుంది కరెక్ట్, ఓకేనా, ఈ పాయింట్. సో ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసుకోండి, ఆటోమేటిక్ గా మనకి ఈ లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆటోమేటిక్ గా పిల్లలకు కానీ గ్రోత్ అనేది హ్యాంపర్ అవ్వకుండా, అలాగే ఎదుగుదల కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో ఈ విధంగా చక్కగా చేసుకొని చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.